నమస్కారం. ఈరోజు మనం బౌద్ధ సంప్రదాయంలోని ఒక మంచి కథను, దాని లోతైన అర్థాన్ని కొంచెం విశ్లేషిద్దాం. అంటే కొన్నిసార్లు జీవితంలో ఎలా ఉంటుందంటే నియమాలు, సమాచారం, బాధ్యతలు అన్నీ ఎక్కువైపోయి అసలు మనం దేనికోసం ఇదంతా చేస్తున్నామో కూడా మర్చిపోతాం కదా. అవును అవును ఆ సంక్లిష్టతలో పడిపోతాం. అలాంటి టైంలో సింపుల్గా ఉండటం ఎలా, ముఖ్యంగా మన మనస్సుపై దృష్టి పెట్టి ఎలా బయటపడొచ్చో ఈ కథ మనకు చక్కగా చూపిస్తుంది. నిజమే. ఈ చర్చకు ఆధారం అనుబుబ్బ అనే ఒక భిక్షువు కథ అన్నమాట. ఇది మనకు సాంప్రదాయ గ్రంథాల్లో, వ్యాఖ్యానాల్లో కనిపిస్తుంది. ఓ ఆ భిక్షువు ప్రయాణం, అతను ఎదుర్కొన్న ఒక పెద్ద సవాలు, దానికి బుద్ధుడు చూపిన పరిష్కారం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా సింపుల్గా. అవునా? అవును. దీని కొంచెం లోతుగా అర్థం చేసుకోవడమే మన ఈనాటి ప్రయత్నం. నిజమే చెప్పారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనలో చాలామందికి ఏదో ఒక విషయంలో, అది జాబ్ కావచ్చు, చదువు కావచ్చు, లేదా ఏదైనా పర్సనల్ గోల్, అవును, ఆ డీటెయిల్స్లో మునిగిపోయి అసలు పాయింట్ మిస్ అవుతాం. ఆ క్లారిటీ పోతుంది. కరెక్ట్. మరి ఈ అనుపుబ్బ కథ ఎలా మొదలైందో చూద్దాం. చెప్పండి. సరే, ఈ అనుపుబ్బ ఒక ధనిక వ్యాపారి కొడుకు. హ్మ్, అతనికి జీవితంలో ఉన్న బాధల నుంచి బయటపడాలి అనే ఒక బలమైన కోరిక ఉండేది. రైట్. దానికోసం అతను ఒక అనుభవజ్ఞుడైన భిక్షువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక ఆ భిక్షువు అతనికి చాలా ప్రాక్టికల్గా, ఆ. అంటే స్టెప్ బై స్టెప్ హ్మ్, ఒక మార్గాన్ని చూపిస్తారు. ఓకే. ముందుగా దానధర్మాలు చేయమంటారు. హ్మ్, అంటే ఉన్న దాంట్లో పంచుతూ అవసరమైన వాళ్లకు హెల్ప్ చేయి అని. సింపుల్గా ఉంది. అవును. ఆ. అనుపుబ్బ అలాగే చేస్తాడు. అలా ఇవ్వడంలో అతనికి ఒక రకమైన తెలియని సంతోషం, తేలికదనం వస్తుంది. హ్మ్, అది అనుభవంలోకి వస్తుంది కదా. వస్తుంది. ఆ తర్వాత త్రిశరణాలు తీసుకోమంటారు. త్రిశరణాలు అంటే అంటే బుద్ధుడు, ఆయన బోధన, అదే ధర్మం, మరియు భిక్షువుల సమూహం, సంఘం, హ్మ్, వీటి పట్ల నమ్మకం ఉంచడం. ఓకే, శరణు కోరడం లాంటిది. ఒక రకంగా అంతే. అతను దాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు కొన్ని నైతిక నియమాలు పాటించమంటారు. పంచశీలలని. పంచశీలలంటే? అహింస, దొంగతనం చేయకపోవడం, అలాంటివి కదా. అవును, అవే. వాటిని పాటించమని సూచిస్తారు. అనుబుబ్బ ప్రతి అడుగు చాలా శ్రద్ధగా వేస్తాడు. అతనికి ఇవన్నీ చాలా న్యాచురల్గా, ఆనందంగా అనిపిస్తాయి. ఇంట్రెస్టింగ్. అంటే అప్పటి వరకు అతనికి భారమనిపించలేదు. అస్సల్లేదు. గృహస్థుగా ఉన్నప్పుడు అతను చేసిన ఈ పనులన్నీ, దానం చెయ్యడం, ఈ సింపుల్ రూల్స్ పాటించడం, ఇవేవీ బర్డెన్ కాదు, పైగా సంతృప్తినిచ్చాయి. హ్మ్, ఇక్కడ మనం ఒక విషయం గమనించొచ్చు. మంచి పనులు సింపుల్గా మొదలైనప్పుడు అవి చాలా సహజంగా ఆనందాన్నిస్తాయి. నిజమే. కాని అతనక్కడితో ఆగిపోలేదు కదా. లేదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు ఆ పెద్ద భిక్షువు మరిన్ని నియమాలు, దశశీలలని పాటించమని. దశశీలాల అంటే ఇంకా ఎక్కువ నియమాలా? అవును. తర్వాత ఫైనల్గా పూర్తిగా ఇల్లు వదిలి భిక్షువుగా మారమని, ప్రవ్రజ్యం పొందమని సలహా ఇస్తారు. ఓ, పెద్ద స్టెప్ అది. చాలా పెద్ద స్టెప్. అనుపుబ్బ ఎంతో ఉత్సాహంగా సరేనని భిక్షువుగా మారతాడు. హ్మ్, అతను ప్రతి అడుగు చాలా క్రమంగా, శ్రద్ధగా వేశాడు కాబట్టి అతనికి అనుపుబ్బ అని పేరొచ్చింది. అంటే క్రమంగా అభివృద్ధి చెందినవాడు అని అర్థమా? అవును, అదే అర్థం. ఇక్కడి వరకు అంతా బాగుంది, స్మూత్గా వెళ్ళింది. కానీ అసలు కథ, అసలు ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. ఎలా? భిక్షు అయ్యాకేమైంది? భిక్షువు అయ్యాక పరిస్థితి మొత్తం మారిపోయింది. అతనికి 2 గొప్ప గురువులు దొరికారు. ఆ, మంచిదే గడా. మంచిదే, కానీ ఒకరు అభిధమ్మంలో ఎక్స్పర్ట్. అభిధమ్మం అదేదో పెద్ద పదంలా ఉంది. అవును. అభిధమ్మం అంటే మనస్సు ఎలా పనిచేస్తుంది, ఆలోచనలు ఎలా పుడతాయి, మన అనుభవాలు ఎలా ఏర్పడతాయి, వీటిపై చాలా లోతైన, సూక్ష్మమైన విశ్లేషణ అన్నమాట. ఓ మై గాడ్, సైకాలజీకి మించినదిలాగా ఉంది. ఆల్మోస్ట్. మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క అత్యంత క్లిష్టమైన రూపం లాంటిది. చాలా డీప్. సరే, మరి రెండో గురు? ఆయన వినయంలో నిపుణులు. వినయం అంటే? వినయమంటే భిక్షువులు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రవర్తన నియమావళి. ఓకే, అంటే డిసిప్లిన్ లాంటిది. డిసిప్లిన్ ఏంటి? అందులో వందలాది మెయిన్ రూల్స్, వేల కొద్ది సబ్ రూల్స్ ఉంటాయి. వేలల్లోనా? అవును. ఎలా నడవాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఇలా ప్రతి చిన్న విషయానికి నియమాలుంటాయి. అబ్బో. అంటే ఒకవైపేమో మనస్సు గురించి అత్యంత లోతైన కాంప్లెక్స్ సిద్ధాంతాలు, హ్మ్, మరోవైపేమో ప్రతి కదలికకు నియమాలు, వేలల్లో. సరిగ్గా అదే. అనుపుబ్బ పరిస్థితిక ఊహించగలను. పాపం,
పాపమనాలా ఏమో తెలీదు కాని అతనికి చాలా కష్టమైపోయింది. ఆ అభిధమ్మ సిద్ధాంతాల లోతు, ఈ వినయ నియమాల సంఖ్య, ఇవి రెండూ కలిసి అతన్ని ముంచెత్తాయి. ఓవర్వెల్మ్ అయ్యాడు అన్మాట. పూర్తిగా. అతనికి ఎలా అనిపించిందంటే అసలు కదలడానికి కూడా చోటు లేదు, ఊపిరాడటం లేదు అన్నట్టు ఫీలయ్యాడు. గృహస్థుగా ఉన్నప్పుడు ఆ సింపుల్ పనులు చేసినప్పుడు వచ్చిన ఆనందమంతా మాయమైపోయింది. ఇప్పుడు ఈ భిక్షు జీవితం ఒక పెద్ద భారంగా, స్ట్రెస్తో కూడినదిగా, ఏమాత్రం సంతోషం లేనిదిగా అనిపించడం మొదలైంది. అరేరే, ఎంత మార్పు! ఎంతో ఆశతో వస్తే ఇలా పూర్తిగా నిరాశలోకెళ్ళిపోయాడు. అవును, ఇది చాలామందికి రిలేట్ అవుతుందనుకుంటాను. ఏదైనా కొత్తది నేర్చుకునేటప్పుడు గాని, ఒక పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు కాని. మొదట్లో ఉన్న ఎంతూజియాజం పోయి, ఆ డీటెయిల్స్, ఆ రూల్స్, ఆ కాంప్లెక్సిటీలో పడి కొట్టుకుపోవడం. నిజమే. ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఆ వివరాల్లో మరీ లోతుగా వెళ్ళినప్పుడు అసలు దారి ఏదో, లక్ష్యమేంటో కూడా మర్చిపోయే ప్రమాదముంది. కరెక్ట్. అనుపుబ్బ విషయంలో అదే జరిగింది. దుఃఖాన్ని పోగొట్టుకోడానికి వస్తే ఈ నియమాల గందరగోళంలో ఇంకా ఎక్కువ చిక్కుకుపోయినట్లు ఫీలయ్యాడు. చివరికి ఏమనుకున్నాడు? చివరికి ఇక నా వల్ల కాడు, ఈ భిక్షు లైఫ్ వద్దు, ఇంటికి వెళ్ళిపోతాను అని తోటి భిక్షువులతో చెప్పేంతవరకు వచ్చాడు. అంత తీవ్రమైన నిర్ణయం తీసుకునే స్థాయికి వచ్చాడా? మరి అతని గురువులేం చేశారు? వాళ్ళు అతని పరిస్థితిని అర్థం చేసుకున్నారు, చాలా కంపాషనేట్గా. అతన్ని నేరుగా బుద్ధుని దగ్గరకు తీసుకువెళ్లారు. ఓ, బుద్ధుడి దగ్గరికేనా? అవును. జరిగిందంత వివరించారు. బుద్ధుడు అనుపుబ్బను ఎంతో కరుణతో అడిగాడు. నిజమేనా భిక్షు, నువ్వు అసంతృప్తితో ఉన్నావా? ఈ మార్గాన్ని వదిలి వెళ్లాలనుకుంటున్నావా అని చాలా జెంటిల్గా. అనుపుబ్బ ఏం చెప్పాడు? నిజం చెప్పాడా? ఏమాత్రం దాచుకోలేదు. చాలా నిజాయితీగా తన బాధనంతా చెప్పుకున్నాడు. చెప్పండి. అవును భగవాన్, నేను వచ్చింది దుఃఖం నుండి విముక్తి కోసం. కాని ఇక్కడ నేర్చుకోవాల్సినవి, పాటించాల్సినవి, అవి నా శక్తికి మించి ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు, ఈ నియమాలు, ఇవి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాకేమో గృహస్థ జీవితమే మేలనిపిస్తోంది అని వాయిపోయాడు. చాలా హానెస్ట్గా చెప్పాడు. అవును. ఇప్పుడు చూడండి, ఇంత ఒత్తిడిలో, ఇంత నిరాశలో ఉన్న అనుపుబ్బకు బుద్ధుడు ఎలాంటి కాంప్లెక్స్ ఫిలసాఫికల్ అనాలిసిస్ ఇచ్చుంటాడని మనం అనుకుంటాం. అదే కదా, ఏదైనా లోతైన విషయం చెప్పుంటారు, లేకపోతే ఇంకా కఠినమైన ప్రాక్టీస్ ఏదైనా సూచించుంటారు. అవును, లేదా ఇంకొన్ని రూల్స్ చెప్పి ఉంటారు. అవును. కాని బుద్ధుడు చెప్పింది వింటే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. బుద్ధుడిలా అన్నారు, భిక్షు, ఈ ధర్మంలో నేర్చుకోవలసింది, ఆచరించాల్సింది చాలా ఉంది. నువ్వు చెప్పింది నిజమే. సూత్రాలు, వినయం, అభిధమ్మం అన్నీ ముఖ్యమే. కాని నువ్వు ఒకే ఒక్కదానిని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మిగిలిన వాటన్నిటినీ కాపాడినట్లే. ఒకే ఒక్కదాన్ని? అవును, ఆ ఒక్కదానిని నువ్వు కాపాడుకోగలవా అని అడిగారు. ఓ మై గాడ్, అంత పెద్ద సమస్యకు ఇంత సింపుల్గా ఒక్కటేనా? అనుపుబ్బ ఎలా రియాక్ట్ అయి ఉంటాడు? షాక్ అయి ఉంటాడు. షాక్ అయ్యాడు. కాని వెంటనే అతన్లో ఒక ఆశ చిగురించింది. భగవాన్, ఆ ఒక్కటేమిటి? ఒకే ఒక్కదాన్ని కాపాడుకోవడమే అయితే నేను తప్పకుండా చేయగలను అని ఎంతో ఉత్సాహంగా అన్నాడు. అమ్మయ్యా అనుకునుంటాడు, ఆ ఒక్కటేంటో తెలుసుకోవాలని ఆతృతతో. అవును. అప్పుడు బుద్ధుడు ఆ సీక్రెట్ని రివీల్ చేశారు. ఏంటది? బుద్ధుడు చెప్పారు, నీ చిత్తాన్ని కాపాడుకో. చిత్తమంటే మనసు. నీ మనసును, నీ ఆలోచనలను నువ్వు రక్షించుకోగలిగితే అది నీకు చాలు అన్నారు. వావ్, దట్ ఈజ్ అమేజింగ్. అంటే వేల కొద్ది నియమాలు, లోతైన సిద్ధాంతాల భారం నుంచి ఫోకస్ ఒక్కసారిగా షిఫ్ట్ అయ్యింది మన లోపలికి, మన మనసు మీదికి. ఎగ్జాక్ట్లీ. ఎంత తేలికైపోయింది కదా. చాలా. అనుబుబ్బకు ఖచ్చితంగా పెద్ద రిలీజ్ దొరుకుంటుంది అప్పుడు. దొరికింది. అతను వెంటనే, భగవాన్, నేనది చేయగలను, నా మనసును నేను కాపాడుకోగలను అని చాలా ధైర్యంగా చెప్పాడు. ఇదే అసలు టర్నింగ్ పాయింట్ అన్నమాట. ఇదే ఆ బాహ్య నియమాలు, సిద్ధాంతాల అడవి నుంచి దృష్టిని అంతరంగానికి, అంటే మనస్సు అనే మూలానికి మార్చడం. ఇక్కడ మనం మూడో పాఠం నేర్చుకోవచ్చనిపిస్తోంది. సంక్లిష్టత మరీ ఎక్కువైపోయినప్పుడు ఒక్కోసారి మూలానికి తిరిగి వెళ్లడం, మోస్ట్ ఇంపార్టెంట్ దానిపై దృష్టి పెట్టడం, అదే సొల్యూషన్ కావచ్చు. చాలా మంచి పాయింట్. ఈ సందర్భంలోనే కదా బుద్ధుడు మనస్సు గురించి ఒక ముఖ్యమైన గాథను, అంటే ఒక పద్యాన్ని బోధించారంటారు, ధమ్మపదంలోనిదని. అవునవును. ధమ్మపదం అంటే బౌద్ధ బోధనల సారాంశం లాంటిది. అందులోని 36వ గాథ ఇది. బుద్ధుడు అనుపుబ్బకు
ఇంకా అక్కడున్న ఇతరులకు మనస్సు యొక్క స్వభావాన్ని, దాన్ని ఎందుకు కాపాడుకోవాలో వివరిస్తూ ఈ గాథ చెప్పారు. చెప్పండా గాథ. అది సుదుద్ధసం సునిపుణం యత్త కామని పాతినం చిత్తం రక్షేత మేధావి చిత్తం గుత్తం సుఖావహం. ఓకే, దీని అర్థమేంటి? కొంచెం విడమరి చెప్పండి. సుదుద్ధసం సునిపుణం అంటే? సుదుద్ధసం అంటే చూడటానికి అత్యంత కష్టమైనది, సునిపుణం అంటే అత్యంత సూక్ష్మమైనది. ఎందుకు చూడటం కష్టం? ఎందుకంటే మనసు భౌతిక వస్తువు కాదు కదా, మనం కళ్లతో చూడలేం. పైగా అది చాలా నాజూకైనది, చాలా వేగవంతమైనది. దాని ఉనికిని దాని పనుల ద్వారానే, అంటే మన ఆలోచనలు, ఫీలింగ్స్, వాటి ద్వారానే గ్రహిస్తాం. ఓకే. ఒక ఉపమానం చెప్పాలంటే, ప్రవహించే నీటిని లేదా గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో అంత వేగంగా, సూక్ష్మంగా కదిలే మనస్సును గమనించడం కూడా అంతే కష్టం. నిజమే. అందుకే సుదుద్ధసం సునిపుణా అన్నారు. సరే, మరి యత్థ కామని పాతినం అంటే అది కోరుకున్న లక్ష్యం వైపు దూసుకుపోతుందన్నారు. ఎందుకలా? ఎందుకంటే మనస్సుకి ఒక సహజమైన టెండెన్సీ ఉంటుంది. అది సుఖాన్ని కోరుకుంటుంది, హ్యాపీనెస్ని వెతుక్కుంటుంది. అది మంచిదే కదా? మంచిదే, కాని అవిద్య వల్ల, అంటే వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల, ఏది నిజమైన సుఖమో ఏది తాత్కాలికమో తేడా తెలీదు దానికి. ఓ. దానివల్ల దానికి ఏది నచ్చుతుందో, ఏది అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ విషయాల వైపు, ఆ కోరికల వైపు చాలా ఈజీగా లాగబడుతుంది, దూసుకుపోతుంది. అలవాటు ప్రకారం అన్నమాట. అవును, ఇది ఎన్నో జన్మల నుంచి వస్తున్న చాలా బలమైన అలవాటులాంటిది. అర్థమైంది. మరి చిత్తం రక్షేత మేధావి అంటే వివేకవంతుడు మనస్సును కాపాడుకోవాలి అని. ఇక్కడ వివేకవంతుడు అంటే ఎవరు? ఎలా కాపాడుకోవాలి? మంచి ప్రశ్న. ఇక్కడ వివేకవంతుడు, మేధావి అంటే కేవలం తెలివైనవాడు అని కాదు. కాదా? కాదు. ఏది మంచిదో కుశలం, ఏది చెడ్డదో అకుశలం, ఏది మనకు లాభమో ఏది నష్టమో విచక్షణతో తెలుసుకోగలవాడు. ఓకే, డిస్క్రిమినేటింగ్ విజ్డమ్ ఉన్నవాడు. అవును, అలాంటివాడు మనస్సును కాపాడుకోవాలి. రక్షేత. కాపాడుకోవడమంటే బేసిగ్గా 2 పనులు. ఏంటవి? ఒకటి, చెడు ఆలోచనలు, కోరికలు, ద్వేషం ఇలాంటి హానికరమైన వాటి బారిన పడకుండా రక్షించడం, గార్డ్ చేయడం. రైట్. 2, దాన్ని మంచివాటివైపు, అంటే మైత్రి, లవింగ్ కైండ్నెస్, కరుణ, ధ్యానం, జాగరూకత, మైండ్ఫుల్నెస్ ఇలాంటి పాజిటివ్ స్టేట్స్ వైపు నడిపించడం, డైరెక్ట్ చేయడం. ఓకే, ప్రొటెక్ట్ చేయడం, డైరెక్ట్ చేయడం. అవును. చివరిగా చిత్తం గుత్తం సుఖావహం అంటే కాపాడబడిన మనస్సు సుఖాన్నిస్తుంది అన్నారు. అవును. ఎప్పుడైతే మనస్సు మన అదుపులో ఉంటుందో, చెడువైపు పరుగులు తీయకుండా మంచివాటిపై నిలకడగా ఉంటుందో, అప్పుడు మనకు ప్రశాంతత, ఆనందం, నిజమైన సుఖం కలుగుతాయి. ఇదే 4వ కీలక విషయం. మనస్సుని అదుపులో ఉంచుకోవటం కష్టమే కావచ్చు, కాని అదే రియల్ హ్యాపీనెస్కి దారి. ఇదంతా వింటుంటే నాకొక ప్రశ్న వస్తోంది. అడగండి. ఇంత చుట్టానికి కష్టంగా, ఇంత సూక్ష్మంగా, ఇంత వేగంగా కదిలే, ఇన్ని అట్రాక్షన్స్కి లోనయ్యే మనస్సుని అసలు మనం ఎలా పట్టుకోవడం, ఎలా కంట్రోల్ చేయడం, దానికి ట్రైనింగ్ ఇవ్వడం సాధ్యమేనా? అసలు ట్రైనింగ్ ఇచ్చేదెవరు, మనమా, మనస్సా? ఇది చాలా చాలా సహజమైన ప్రశ్న. అందరికీ వస్తుంది. బౌద్ధ దృక్కోణం ప్రకారం ఇది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు కాని, చెప్పండి. మనస్సే తనకు తాను శిక్షణ ఇచ్చుకుంటుంది. మనస్సేనా? అదెలా? ఎలాగంటే మనం చేసే ప్రయత్నం ద్వారా. ఉదాహరణకు, మనం బాడీకి ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి కదా. అవును. అక్కడ ప్రయత్నం చేసేది మనమే, అంటే మన మైండే డిసైడ్ చేస్తోంది, కాని బలపడేది శరీరం. అలాగే మనం మంచి ఆలోచనలు చేయడానికి, మనసుని గమనించడానికి కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టినప్పుడు ఇది ప్రస్తుత ప్రయత్నం. మన గతాలవాట్లు, అంటే కర్మలు కూడా దానికి తోడై క్రమంగా మనస్సే బలపడుతోంది. అదే మంచివైపు మొగ్గు చూపుతోంది. మనం ఏమనుకుంటామో అదే అవుతామన్నట్టు. ఓ, అంటే కేవలం పుస్తకాలు చదివేసి సిద్ధాంతాలు బట్టి పట్టేయడం కాదు, అసలు విషయం ఆచరణలో, ప్రాక్టీస్లో ఉందన్నమాట. ఖచ్చితంగా. 100కి 100 పాళ్ళు. అందుకే బుద్ధుడు చరథ ఆచరించండి, నడవండి అని పదే పదే చెప్పారు. నిరంతరం సాధన చేయడం, ముఖ్యంగా చిత్తానుపස්සన లాంటి పద్ధతులు. చిత్తానుపස්සన అంటే?
అంటే మన మనసులో ఏం జరుగుతోందో, ఏ ఆలోచనలొస్తున్నాయి, ఏ ఫీలింగ్స్ పోతున్నాయి, వాటిని జస్ట్ అబ్జర్వ్ చేయడం, సాక్షిగా గమనించడం, జడ్జి చేయకుండా. ఓకే, మైండ్ఫుల్నెస్ ఆఫ్ మైండ్ లాగా. అవును, దానిలాంటిదే. ఇలాంటి సాధన ద్వారానే జాగరూకత, ఏకాగ్రత, వివేకం ఇవన్నీ పెరుగుతాయి. ఇదే 5వ విషయం. థియరీ కాదు, ప్రాక్టీసే మనసుని మార్చేది. చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ అనుపుబ్బ కథ మన అందరికీ ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. అవును. జీవితంలో మనకు ఎదురయ్యే కాంప్లెక్సిటీస్ మధ్య, అవి ఆధ్యాత్మిక నియమాలైనా లేదా మోడర్న్ లైఫ్లో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయినా, జాబ్ ప్రెషర్స్ అయినా, ఏదైనా సరే, మనం స్టక్ అయిపోయాం, చిక్కుకుపోయాం అనిపించినప్పుడు సొల్యూషన్ కోసం బయట వెతకడం మానేసి మన లోపలికి, మన అంతర్గత మూలమైన మనసు వైపు దృష్టి పెట్టడం, అదే కీలకమనిపిస్తుంది. నిజమే. మనసును కాపాడుకోవడం, దాన్ని నియంత్రించడం, అదే దాని చంచల స్వభావం వల్ల చాలా పెద్ద ఛాలెంజ్, ఒప్పుకోవాలి. అవును, రోజూ ఫెయిల్ అవుతూనే ఉంటాం. ఫెయిల్ అవుతాం. రోజు మనం ఎన్నోసార్లు దాని చేతిలో ఓడిపోతుంటాం. అయినా సరే, బౌద్ధ బోధనల ప్రకారం ఆ ప్రయత్నం చెయ్యడమే, ఆ ఎఫర్ట్ పెట్టడమే నిజమైన ఆనందానికి, ప్రశాంతతకు, చివరికి విముక్తికి దారితీసే మార్గం. ఆ బయట కనిపించే నియమాలు, పద్ధతులు అవన్నీ హెల్ప్ చేస్తాయి, గైడ్లైన్స్ లాంటివే. కాని అసలు లక్ష్యం మాత్రం అంతరంగ శుద్ధి, మనోనిగ్రహం. చాలా బాగా చెప్పారు. ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దామా? ఏదైనా ఆలోచించడానికి? తప్పకుండా. మనం అనుపుబ్బకటలో, బుద్ధుని బోధనలో ఏం చూసాం? మనస్సును కాపాడుకోవడం ఎంత ముఖ్యమో చూసాం కదా. అవును. అయితే ఇక్కడ ఇంకో యాంగిల్లో ఆలోచించవచ్చో ఏమో అనిపిస్తోంది. బహుశా నిజమైన ఆచరణ లేదా సాధన అంటే ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండటం, రూల్స్ని 100% ఫాలో అవ్వడం ఇది కాదేమో. ఓ, అది వెంటనే సాధ్యం కాకపోవచ్చు కూడా చాలామందికి. కాని మనం తడబడినప్పుడు, మనసు అదుపు తప్పినప్పుడు అయ్యో అని నిరాశపడకుండా మళ్ళీ మళ్ళీ మనని మనం గమనించుకుంటూ సరే మళ్ళీ ప్రయత్నిద్దాం అని మనలోని ఈ సూక్ష్మమైన, శక్తివంతమైన మనసును సరైన దిశలో నడిపించడానికి మనం చేసే ఆ నిరంతర సంకల్పం, ఆ చిన్న ప్రయత్నమే అదే అసలైన సాధన కావచ్చు. పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయకుండా ఆ ప్రాసెస్ని కంటిన్యూ చేయడమే ముఖ్యం అంటున్నారు. అవును, ఆ ప్రయత్నాన్ని కొనసాగించడమే ముఖ్యం ఏమో అనిపిస్తోంది. సాధు సాధు సాధు.